మందిరాన్ని కూడా కట్టడానికి వారిని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఎంతో సంతోషంగా దేవుని సేవలో కూడా ముందుకు సాగుతున్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం సంతోషంగా చెప్తాం. ఎంతమందికి సంతోషం ఉంది? వివాహము అన్ని విషయాల్లోకెల్లా ఘనమైంది. ముఖం మార్చుకొని కూర్చోవద్దు. ఎలా ఒకసారి నవ్వండి ఒకసారి. ఎస్ హల్లెలూయా. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తాం సంతోషంగా. हालेलुया। हंस के बोलेंगे हम, हालेलुया बोलेंगे. हालेलुया का मतलब क्या है? परमेश्वर को स्तुति हो. हालेलुया అంటే దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మరి సమయంలో వివాహంలో జతపరచబడబోతున్నారు. వివాహము అంటే విడిగా ఉన్న వారిని, వి అంటే విడిగా ఉన్న వారిని. ఇప్పటి వరకు వారు విడిగా ఉన్నారు. సమీర్ ఒక దగ్గర, దెబోరా ఒక దగ్గర, విడివిడిగా ఉన్నారు. వివాహం అంటే అర్థం ఏంటిదంటే విడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యము చేత, వా అంటే వాక్యము చేత, హా అంటే హత్తుకొనేలాగునా, అంటే వారిద్దరి రోజు కలిసి ఉండాలా, వారిద్దరు కలిసి జీవించాలి. ఈ రోజు నుంచి ఇన్ని రోజులు విడిగా ఉన్నారు, ఎవరికెవరుగా ఉన్నారు, కానీ ఈ రోజు వాక్యము చేత హత్తుకొనేలాగున. ము అంటే ముడివేయుట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరూ. వి అంటే చెప్పాలి అందరూ. వి అంటే అయ్యో అస్సలే మాటలు రా మీకు, ఇక్కడ మాట్లాడారు, ఇంటి దగ్గర గట్టిగా చెప్పండి ఒకసారి. వి అంటే విడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యము చేత, హా అంటే హత్తుకొనేలాగున, ము అంటే ముడివేయుట. దేవునికి స్తోత్రం. ఓకే, అంటే ఈ రోజు విడిగా ఉన్నటువంటి వారిని ఈ రోజు వాక్యము ద్వారా, అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా వారు ముడివేయబడి జీవితాంతం వారు కలిసి జీవించాలి. అయితే ఈ వివాహ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడు. ఈ వివాహం ఎలా తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది అంటే దేవుడు మొట్టమొదటగా ఈ సృష్టిని చేస్తున్నప్పుడు. మీకు విషయం తెలుసా? ఈ సృష్టిని దేవాది దేవుడు తన నోటి మాటతో పలికి చేశాడు. భూమి కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, జంతువులు కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక. సృష్టించినటువంటి దేవుడు తన నోటి మాటతో పలికినప్పుడు వీటన్నిటిని కూడా తయారు చేశాడు. అయితే మానవుణ్ణి 6వ రోజున తయారు చేశాడు. ఈ 6 రోజుల్లో భౌతికంగా మనం కనబడుతున్నటువంటి వాటన్నిటిని దేవుడు తయారు చేశాడు. 6వ రోజున తన పోలికలో, తన రూపములో నేలమట్టిని పిసికి నరుని యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. నరుడు నేలమట్టి నుండి తీయబడినటువంటి వాడు. ఆ నాసికా రంధ్రాల్లో నుంచి జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ కలిగిన నరుడుగా లేచాడు. ఆ నరుని పక్కటెముకలో నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? స్త్రీని తయారు చేయడానికి పురుషునికి మంచి నిద్ర కలుగజేశాడు దేవుడు. ఫస్ట్ ఆపరేషన్ దేవుడే చేశాడు. ఆపరేషన్ చేసినప్పుడు మత్తియాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మత్తిచ్చాడు. దేవుడు గాఢ నిద్రను కలుగజేసి ఆ పురుషునిలో నుండి ఒక ఎముకను తీశాడు, ప్రక్కటెముకను. చూడండి, దేవుడు తలలో నుంచి ఎముకను తీయలేదు, లేదా కాలులో నుంచి ఎముకను తీయలేదు. ఎక్కడి నుంచి తీశాడు? పక్కటెముకను తీశాడు. తీసి ఆమెను స్త్రీగా తయారు చేశాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నరునిలో నుండే తీయబడింది స్త్రీ, అందుకనే నారి అని పిలువబడును. నరునిలో నుండే వచ్చింది స్త్రీ కనుక నారి అని పిలువబడుతుందని చెప్పాడు దేవుడు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారిద్దరిని కూడా జతపరిచాడు, వారిద్దరిని కూడా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి మీరు ఈ భూమిని మొత్తం లోపరుచుకోండి అని చెప్పేసి మొట్టమొదటిగా స్త్రీని పురుషుని తయారు చేసి వారిని ఆశీర్వదించి దేవుడే వారిద్దరి వివాహాన్ని జరిగించాడు. దేవుడే వారి పెళ్లి పెద్ద, దేవుడే వారిద్దరిని కలిపాడు, దేవుడే వారిద్దరిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. చూసారా, దేవుడు తలలో నుంచి తీయలేదు ఎముకను. ఒకవేళ తలలో నుంచి తీస్తే ఆమె మీద కూర్చునేది, నేనే నీకంటే పెద్ద అనేది. ఇప్పటికి కొన్ని ఇళ్లలో అదే జరుగుతూ ఉంది. భార్యలు తల మీద కూర్చున్నారు కొంతమంది భర్తలు. బైబిల్ చెప్తా ఉంది స్త్రీ
శిరస్సు పురుషుడు, స్త్రీకి శిరస్సు. కొన్ని ఇళ్లలో ఆడోళ్ళ చేతులు ఉంటాయి, పగ్గాలు తాళం చేతులన్నీ. ఇల్లు మొత్తం నడిపించేది ఆడోళ్ళే. కానీ బైబిల్ వాక్యం చెప్తా ఉంది, ఇంటిని నడిపించేవాడు పురుషుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. అయితే దేవుడు తలలో నుంచి తీయలేదు ఎముకను, లేకపోతే కాలులో నుంచి తీయలేదు. కాలు నుంచి తీస్తే నువ్వు చాలా తక్కువదాన్ని, నా కాళ్ళ కింద పడుండని చెప్పేవాడు. దేవుడు ఏం చేశాడంటే పక్కటి ఎముకలో నుంచి తీశాడు. ఎందుకంటే వారిద్దరిని సమానంగా దేవుడు తయారు చేశాడు. స్త్రీ పెద్ద కాదు, పురుషుడు పెద్ద కాదు, వారిద్దరు సమానమే. కానీ బాధ్యతల విషయంలోకి వచ్చినప్పుడు దేవుడు పురుషుణ్ణి తలవలే ఉంచాడు, స్త్రీని మరి లోబడి మరి చెప్తున్నాడు దేవుడు. ओके, कोई लोग तेलुगु समझ में नहीं आ रहे? कितने लोग को समझ में नहीं आ रहे तेलुगु? हाथ उठा सकते हैं। तेलुगु कितने लोगों को समझ में नहीं आते? क्या आप हाथ उठा के दिखा सकते हैं? सबको तेलुगु आते? वस्तुदा तेलुगु वस्तुदा हाथ उठाओ। ओके, कोई लोग यहाँ तेलुगु समझ में नहीं आते, इसलिए मैं हिंदी में बोलूंगा। नहीं कर रहे, आमेन, प्रेज़ द लॉर्ड, हालेलुया। मैं अभी तक ने जो बताए, నేను ఇంతసేపు చెప్పింది, परमेश्वर ने దేవుడు हर चीज को रचना किया, అన్ని వస్తువులను సృష్టించాడు. उसका मुंह से, उसका वचन से, అతని నోటి మాట ద్వారా సృష్టించాడు. और इंसान को हाथों से बनाए, మరి మానవుని దేవుడు తన చేతితో సృష్టించాడు, मिट्टी से बनाए, ఆ మట్టితో తయారు చేశాడు. और औरत को उसका पुरुष का हड्डी को बाहर निकाल के, మరి దేవుడు స్త్రీని ఆ యొక్క మానవుని యొక్క ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీని చేశాడు. हड्डी से बनाए परमेश्वर ने औरत को, ఆ ఎముకను తీసి ఎముకతో స్త్రీని సృష్టించాడు. ये नारी बोलते हैं, औरत को नारी बोलते हैं, మరి స్త్రీని నారి అని చెప్తారు. मतलब पुरुष से निकाला हुआ है चीज। ఎందుకంటే అతను పురుషులో నుండి తీయబడ్డది కనుక నారి అనబడను. परमेश्वर ने दोनों को आशीष दिए, దేవుడు వారిద్దరిని కూడా ఆశీర్వదించాడు. और पहले शादी परमेश्वर ने किया है, మరి మొట్టమొదటి వివాహము దేవుడే జరిపించాడు. ये दोनों को వారిద్దరికి ఆదామవ్వలు और आशीष दिए, మరి వారిద్దరిని ఆశీర్వదించాడు. इसलिए पति और पत्नी, అందుకనే మరి పురుషుడు స్త్రీ, భార్య భర్త, భర్త భార్య, वो लोग परमेश्वर का महिमा को प्रतिबिंबित करते हैं, दोनों मिलके। భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని మహిమపరుస్తారు. कब प्रतिबिंबित करते हैं? ఎప్పుడు దేవుని మహిమపరుస్తారు? जब एक मन से जीने के समय में। మరి వారిద్దరూ ఏక మనసుతో కలిసి జీవించినప్పుడు. ये शादी का व्यवस्था परमेश्वर ने बनाए, మరి ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడే తయారు చేశాడు, దేవుడే సృష్టించాడు, దేవుడే ప్రారంభించాడు. आमीन। ఆమేన్। कौन बनाए ये शादी का व्यवस्था? మరి వివాహ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? परमेश्वर ने बनाए शादी का व्यवस्था, దేవుడు ప్రారంభించాడు. और परमेश्वर ने बताए कैसे जीना है, पति कैसे होना है, पत्नी कैसे रहना है। మరి దేవుడు వారికి నేర్పించాడు, భర్త ఏ విధంగా జీవించాలి, భార్య ఏ విధంగా జీవించాలి, భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా इस ఉండాలి. बाइबल में बहुत चीज हमको बताते हैं, पति कैसे रहना है, पत्नी कैसे रहना है। మరి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది, భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి. हमारा तेलुगु में एक कहावत है, మరి తెలుగులో ఒక మాట రాయబడి, సంసారాన్నైనా ఈదవచ్చు కానీ సాగరాన్ని ఈదలేము। सागर को जीत सकता है लेकिन सागर को तैर सकते हैं, सागर को पार कर सकते हैं लेकिन सागर को पार कर सकते हैं, तैर सकते हैं सागर में, मगर संसार में मतलब परिवार में సముద్రాన్ని ఈదవచ్చు కానీ परिवार को మరి కానీ కుటుంబాన్ని तैर नहीं सकते। కుటుంబాన్ని నడిపించడం కష్టం। परिवार को आगे ले जाना मुश्किल का बात है। మరి కుటుంబాన్ని ముందుకు నడిపించడం చాలా కష్టమైన పని। पूरा सागर को हम पार करके जीत सकते हैं, మరి పూర్తి సముద్రాన్ని మనము ఈదవచ్చు। घर में आने के बाद फेल हो जाते हैं सब। కానీ ఇంటికి వస్తే ఇంట్లో ఫెయిల్ అయిపోతాం।
आजकल शैतान का दुरात्मा का दृष्टि परिवार के ऊपर है। మరి ఈ దినాల్లో సాతాను యొక్క దృష్టి కుటుంబాల మీద పనిచేస్తున్నది। परिवार के बीच में कुछ झगड़ा लेके आते हैं। మరి కుటుంబంలో సాతానుడు గొడవను పుట్టిస్తా ఉంటాడు। परिवार को नाश करने के लिए देखते हैं शैतान। కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు। हर सुबह गली में जब परिवार रहते हैं ना, दुरात्मा एक एक घर में जाते हैं, अंदर घुस जाते हैं। మరి ప్రతి రోజు కూడా ఉదయము ప్రతి గల్లీలో ఒక్కొక్క కుటుంబంలో సాతానుడు పనిచేస్తూ एक एक घर के अंदर एक एक दुरात्मा, एक एक दुष्टात्मा घुसते हैं। ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దురాత్మలు ప్రవేశిస్తారు। परिवार को गड़बड़ करते हैं। మరి కుటుంబంలో గడబడి అంటే గందరగోళం చేస్తున్నారు। शादी होने का एक साल तक अच्छा जीते, మరి వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు మంచిగా జీవిస్తారు। एक साल के बाद पूरा बाहर आ जाते। సంవత్సరం తర్వాత వాళ్ళు బయటకు వస్తారు। Praise the Lord। एक साल तक अच्छा प्यार करते हैं एक दूसरे से, మరి कभी भी नहीं छोड़ते। ఒక సంవత్సరం వరకు మంచిగా ప్రేమిస్తారు, ఎప్పుడు కూడా విడిచిపెట్టరు। एक साल के बाद पूरा पता चल जाते हैं कितना प्यार है। ఒక సంవత్సరం తర్వాత ఆ యొక్క ప్రేమ మొత్తం వెళ్ళిపోతుంది। एक परिवार एक ऐसा शादी हो गई, एक नया शादी। మరి ఒక కొత్తగా వివాహం చేసుకున్నారు। वो औरत ने बोला है, वो पत्नी ने बोला है उसका पति से, ఆ యొక్క స్త్రీ భర్తతో అడిగింది, मैं मैसूर पाक खाना चाहता हूँ। నాకు మరి మైసూర్ పాక్ కావాలి। మైసూర్ పాక్ कितने लोगों को पसंद है मैसूर पाक? ఎంత మందికి ఇష్టము మైసూర్ పాక్ అంటే? स्वीट मैसूर पाक మైసూర్ పాక్ कभी खाए आपने? ఎప్పుడైనా తిన్నారా? वो औरत ने मांगा उसका पति से, मैं मैसूर पाक खाना चाहता हूँ। ఆ భార్య మరి భర్తతో అడిగింది, నేను మైసూర్ పాక్ తినాలనుకుంటున్నా, నాకు మైసూర్ పాక్ కావాలని అడిగింది। ये पति ने बाहर गए, ఆ యొక్క భర్త బయటికి వెళ్ళిండు। 3 दिन के बाद वापस आ गए, 3 రోజుల వరకు కనిపించలేదు। 3 రోజుల తర్వాత మళ్ళీ వాపస్ ఇంటికి వచ్చాడు। मैसूर पाक लेके आए। మైసూర్ పాక్ తీసుకొని వచ్చాడు। ये औरत ने बोला, मैं मैसूर पाक मांगा, अब 3 दिन के बाद आ गए। నేను మైసూర్ పాక్ అడిగితే నువ్వు అటే వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత వచ్చినావు, ఎటు పోయినావు? क्यों इतना देर आ गए? ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఇన్ని రోజులు ఎటు పోయినావు? ये पति बोला है, మరి భర్త అన్నాడు, आपने मैसूर पाक मांगा है, నువ్వు నాకు మైసూర్ పాక్ అడిగినావు కదా, इसलिए मैं मैसूर जाके मैसूर पाक लेके आया आपके लिए। నీవు మైసూర్ పాక్ అడిగినావు కాబట్టి నీ కోసం మైసూర్కి వెళ్ళి మైసూర్ పాక్ పట్టుకొచ్చినా అన్నాడు। क्यों? मैं आपसे बहुत प्यार करता हूँ। ఎందుకంటే నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను। 1 साल हो गए, ఒక సంవత్సరం అయిపోయింది। पत्नी क्यों बीमार पड़ गए? पत्नी को మరి భార్యకు మరి రోగం వచ్చింది, వ్యాధి వచ్చేసింది। 1 साल के बाद ఒక సంవత్సరం తర్వాత यही परिवार, ఇదే కుటుంబము, वही पत्नी, वही पति, ఆ భర్తే ఆ భార్య। ये औरत बोल रहे, मेरे को थोड़ा प्यास लग रहे, पानी लाओ बोला है। మరి యొక్క భార్య అడిగింది, నాకు దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని భర్తను అడిగింది। नहीं मैं नहीं दूंगा, आप जाके आप पानी पियो। నేను ఇవ్వను, నువ్వు పోయి ముంచుకొని తాగుపో అన్నాడు। ये काट के ऊपर है ये औरत ने, మరి ఆమె మంచంలో పడి ఉంది, बीमारी पड़ गए। ఆమెకు వ్యాధి వచ్చి మంచంలో పడి ఉన్నది। पहले शादी होने के पहले मैसूर पाक के लिए मैसूर जाके लाए मैसूर पाक को, अभी पानी मांगे तो पानी नहीं दे रहे। పెళ్ళైన కొత్తలో మరి మైసూర్కి వెళ్ళి మైసూర్ పాక్ తీసుకొచ్చిండు। సంవత్సరం తర్వాత మంచినీళ్ళు అడిగితే కూడా మంచినీళ్ళు ఇస్తాడు। क्या हो गए? ఏమైపోయింది? प्यार निकल गए, ప్రేమ అనేది తగ్గిపోయింది। बाइबल कहते हैं బైబిల్ చెప్తా ఉన్నది, प्यार अंत तक रहना है। మరి ప్రేమ అనేది అంతం వరకు ఉండాలి। शादी होने के बाद 1 साल तक नहीं है, వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు కాదు, अंत तक। చివరి వరకు। जो परिवार के अंदर प्यार रहते हैं वो परिवार खुशी से जी सकते हैं। ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబము సంతోషంగా జీవిస్తుంది। मैं 5 बात बताऊंगा నేను 5 खुशी परिवार के लिए। విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను। ये पहली बात क्या है? మరి మొట్టమొదటి విషయము प्यार। ప్రేమ। प्यार बाइबल का मतलब क्या है? देने का है। ప్రేమ అంటే బైబిల్లో ప్రేమ గురించి అర్థం ఏంటంటే ప్రేమ అంటే ఇవ్వడము। वो प्यार कभी भी देते हैं और त्याग करते हैं। ప్రేమ అనేది ఎప్పటికీ ఇస్తుంది మరియు ప్రేమిస్తా ఉంది, త్యాగం చేస్తుంది। త్యాగం చేస్తుంది। हमारा प्यार कैसे रहते हैं? మన ప్రేమ ఏ విధంగా ఉంటుంది? वो लेने का प्यार है, మన ప్రేమ తీసుకునే ప్రేమ, पूरा लेने का है।
మొత్తం తీసుకున్నాడు. क्या मिलते हैं उसके पास, అతని దగ్గర ఏం దొరుకుతుంది, उसके द्वारा मैं क्या फायदा उठा सकता हूँ, అతని ద్వారా నాకు ఏ ఉపయోగం कुछ ఉంటుంది, फायदा उसके द्वारा है तो मैं प्यार करूंगा, అతని ద్వారా ఏదైనా ఉపయోగం ఉంటే నేను అతన్ని कुछ भी ప్రేమిస్తాను. फायदा नहीं है तो मैं कभी भी प्यार नहीं करूंगा, बात भी नहीं करूंगा। అతని ద్వారా ఉపయోగం లేకపోతే నేను ఎన్నడూ ఆయనను ప్రేమించను. मगर बाइबल का प्यार क्या है, बाइबल का प्यार क्या है, మరి బైబిల్ ప్రేమ, वो देने का है, బైబిల్ ఉన్న ప్రేమ, ప్రేమ ఇవ్వడము, त्याग देने का, ప్రేమ త్యాగం చేస్తుంది. और स्वार्थीपन नहीं रहते प्यार में, స్వార్థం అనేది ఉండదు ప్రేమలో. और आप सच्चाई में प्यार करें तो आप जान भी दे सकते हैं। నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతావు. इसलिए అందుకనే 2000 साल पहले 2000 సంవత్సరాల క్రితము यीशु मसीह యేసుక్రీస్తు इस संसार में आ गए। ఈ లోకానికి వచ్చాడు. कुमार मरियम के पेट के द्वारा पवित्र आत्मा के द्वारा पैदा हुए। మరి మరియమ్మ గర్భములో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ये జన్మించాడు. पवित्र जन्म पाए यीशु मसीह ఆయన ने, పరిశుద్ధమైన పరిశుద్ధంగా జన్మించాడు. स्वर्ग छोड़ के इस संसार के अंदर आ गए। మరి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. क्यों? ఎందుకంటే हमारा पापों के लिए जान देने के लिए, మన యొక్క పాపాల నిమిత్తం ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. हमारा बीमारियों को निकालने के लिए, మన యొక్క రోగాలను తీసివేయడానికి, हमारा पाप क्षमा करके हमको स्वर्ग देने के लिए यीशु मसीह संसार में आ మన गए। యొక్క పాపాలను క్షమించి మనకు స్వర్గం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి हमारा వచ్చాడు. पापों को मिटाने के लिए यीशु मसीह ने क्रूस के ऊपर पूरा लहू बहाए। మన యొక్క పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు శిలువ మీద మన కోసం రక్తం కార్చాడు. पहले यीशु मसीह ने इस संसार से प्यार किया है, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. कोई नहीं नरक ना जाने के लिए, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని, हर एक व्यक्ति ने स्वर्ग जाने के लिए। ప్రతి ఒక్కరు కూడా స్వర్గం వెళ్ళడం కొరకు, పరలోకం వెళ్ళడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. कोई बोल सकते हैं मेरे अंदर पाप नहीं है बोल के, ఎవరైనా చెప్పగలరా నాలో పాపం లేదని? मैं कभी भी पाप नहीं किया, मेरे अंदर पाप ही नहीं है बोल के, ఎప్పుడు పాపం చేయలేదు, నాలో పాపం లేదని ఎవరైనా చెప్పగలరా? कोई नहीं बोल सकते। ఎవరు కూడా చెప్పలేరు. हर इंसान में पाप में पैदा हो गए। ప్రతి మానవుడు పాపములోనే జన్మించాడు. दूसरा बात क्या है, पाप में जी रहे हैं। మరి రెండో విషయం ఏంటంటే పాపములోనే జీవిస్తున్నారు. और तीसरा बात क्या है, पाप से मर रहे हैं। మూడో విషయం ఏంటంటే పాపములోనే చనిపోతున్నాడు. इस पाप के द्वारा प्रतिफल क्या है, नरक। మరి పాపం వల్ల వచ్చు జీతం ఏంటంటే నరకము. हमारे ऊपर भी नरक का दंड है। మన మీద కూడా నరకం అనేది ఒక శిక్ష ఉన్నది. इस दंड को निकालने के ఈ लिए, శిక్షను తొలగించడానికి, हमारा पापों को क्षमा करने के लिए మన యొక్క పాపాలను यीशु मसीह ने हमारे लिए क्रूस के ऊपर मर गए యేసుక్రీస్తు మన కోసము కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చి और गाड़ा गए। మన కోసం చనిపోయి ఆయన సమాధి చేయబడ్డాడు. तीसरे दिन में जी उठा है यीशु मसीह ने। మూడో దినము ఆయన సమాధి నుండి తిరిగి देखो లేచాడు. कितना प्यार किया है। ఆయన हम ఎంత हमारा ప్రేమించాడు. पापों में नाश नहीं होने के लिए उसका जान दे दिया हमारे लिए। ఆయన ఎంత ప్రేమించాడంటే మనము మన యొక్క పాపములో నశించకూడదు అని ఆయన మన కోసము తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. अब इस समय में जो भी उसके ऊपर विश्वास कर सकते हैं, మరి ఈ సమయంలో जो लोग विश्वास करते हैं उसका पाप से क्षमा मिल ఈ जाएगा। సమయంలో ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఆయన వారిని క్షమిస్తాడు. प्यार, सच्चा प्यार जान भी देते हैं, నిజమైన ప్రేమ ప్రాణం కూడా ఇస్తుంది. बीच में छोड़ के नहीं जाते हैं, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళరు. अंत तक एक दूसरे से विश्वास रख के एक दूसरे जी सकते हैं। చివరి వరకు, అంతము వరకు ఇతరుల మీద నమ్మకం ఉంచి విశ్వాసంతోనే జీవిస్తారు. इन दिनों में हमारे पास शादी करके लड़का और एक लड़की आए। మరి ఈ దినాల్లో మరి మా దగ్గరికి ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు వివాహం చేశారు. अच्छा पढ़ा हुए लोग, మంచి చదువుకున్న వారు. और लड़की यूपी का, उत्तर प्रदेश का, మరి ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి लड़का हमारे यहाँ मंचिरियाल का। మరి ఆ అబ్బాయి మంచిర్యాల वो कॉलेज में लव में गिरा दोनों, మరి వారిద్దరు కూడా కాలేజ్ प्यार में, और शादी भी कर दी। కాలేజీలో ये लड़की ने शादी का उससे शादी करने के लिए ब्लेड से कट करके लहू दिखाए, देखो मैं आपसे कितना प्यार कर रहा हूं,
మరి ఒక అమ్మాయి ఆ అబ్బాయిని వివాహం చేసుకునే ముందు ఆమె బ్లేడ్ తోని ఆ యొక్క నరాలు కట్ చేసుకొని రక్తం కార్చి ఇగో నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను ओ मेरे से इतना प्यार करती है इसलिए मैं शादी करूंगा। మరి ఆ అబ్బాయి అనుకున్నాడు అబ్బా నా కోసం రక్తం కూడా కారుతుంది అంటే నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి। और लड़का और लड़की शादी हो गई। ఆ యొక్క అబ్బాయి అమ్మాయి ఇద్దరు వివాహం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు। 2 महीने तक जिए। 2 నెలల వరకు మంచిగా జీవించారు। उसके बाद ఆ తర్వాత उसका माता पिता ने फोन में बात की। ఆ యొక్క అమ్మాయి యొక్క తల్లిదండ్రులు पहले बोला है मेरा माता पिता को भी मैं छोड़ूंगा, मैं आपके साथ जीऊंगा, మరి ఆమె मेरा जिंदगी तक आपके साथ जीऊंगा बोला। పెళ్లికి ముందు ఆమె అన్నది మా తల్లిదండ్రులను విడిచిపెట్టి జీవితాంతం నీతోనే జీవిస్తానన్నది। 2 महीने होने के बाद 2 నెలలు అయిన తర్వాత माता पिता ने बोला एक दिन के लिए हमारे घर आ जाओ। తల్లిదండ్రులు అన్నారు ఒక్క రోజు కోసము మా ఇంటికి వచ్చుకో। तो लड़की से बोला, అమ్మాయి वो लड़की बोला है मैं एक दिन मेरा परिवार को जाके वापस आऊंगा। మరి ఒక అమ్మాయి అన్నది ఆ యొక్క భర్తతోని నేను ఒక్క రోజు మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వస్తానన్నది। हो गए, वो भेजा है, खुशी से भेजा है। తల్లిగారింటికి వెళ్ళింది ఖుషి సంతోషంతో। वो जाने के बाद पूरे बदल गए। అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారిపోయింది। 2-3 बार खून बहा है 2-3 సార్లు उसका प्यार दिखाने के लिए। ఆమె యొక్క ప్రేమ घर जाने के बाद वो पूरे बदल गए। ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారిపోయింది। वो वापस नहीं आ रहे। రిటర్న్ మళ్ళీ రావట్లేదు। ये जाके पुलिस स्टेशन में कंप्लेंट किए मेरे पत्नी को वो उसका पेरेंट्स नहीं भेज रहे इसलिए मेरे पत्नी को भेजो बोल के। మరి ఈ అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు, నా యొక్క భార్య వాళ్ళ वो తల్లిదండ్రులు लड़की पुलिस स्टेशन में आ गए। ఆ యొక్క అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చేసింది। वो लड़की बोल रहे अभी मैं उनके साथ नहीं जाऊंगा। ఆ యొక్క అమ్మాయి ఇప్పుడు అంటున్నది నేను అతనితో వెళ్ళను। देखो क्या हो गया, మరి ఏమైందో చూడండి। ये 2 दिन के लिए क्या शादी